ఎవరు తను? ఒంటరి మహిళ తను. ఎవరు తను? ధైర్యము లేని వ్యక్తి తను. ఎవరు తను? ఏ బంధానికి నోచుకొని వ్యక్తి తను. ఎవరి తను? భయపడుతూ బతుకుతున్న వ్యక్తి తను. ఎవరు తను? చెయ్యని తప్పును మీదేసుకున్న వ్యక్తి తను. ఎవరు తను? నిందల పాలైన వ్యక్తి తను. ఎవరు తను? ఏ తప్పు చేయకున్నా సమాజం దృష్టిలో అపవిత్రురాలుగా మిగిలిపోయిన వ్యక్తి తను. ఎవరు తను? ఏ ప్రేమకు నోచుకొని వ్యక్తి తను. ఎవరి తను? కష్టమే స్నేహంగా పయనిస్తున్న ప్రయాణికురాలు తను. ఎవరు తను? తన కష్టం గురించి ఎందరికో చెప్పుకున్న సహాయం దక్కని వ్యక్తి తను. ఎవరు తను? తనకున్న సంపద మొత్తం ఖర్చు పెట్టిన తన కష్టం తీరని అల్పురాలు తను. ఎవరు తను? ఒకటి కాదు, రెండు కాదు, 12 సంవత్సరాలు రక్తస్రావముతో బాధపడుతున్న రోగి తను. ఒక్కరోజైనా నవ్విందో లేదో ఈ 12 సంవత్సరాలలో. ఒక్కరితోనైనా తన బాధను మనసు విప్పి చెప్పుకుందో లేదో. వైద్యుడిని కలిసిన ప్రతిసారి తన కష్టం తీరుతుందని ఆశపడింది. తనకున్న సంపద మొత్తం వ్యయము చేసుకుంది. అయినా కూడా తన బాధ తీరలేదు, తన కష్టం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఆ రోగం మరింత హీనంగా మారిపోయింది. మోష ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావము అనేది ఒక అపవిత్రలాగా తనని అందరూ కడగానే ఉంచేవాళ్ళు. సమాజంలో కలవనిచ్చేవారే కాదు. అంటే ఈ 12 సంవత్సరాలు తను ప్రేమించిన వారు కానీ తనను ప్రేమించిన వారు కానీ ఎవ్వరు తనకి తోడుగా లేనట్టే కదా. ఒంటరిగా 12 సంవత్సరాలు ఎలా బ్రతికిందో. జీవితం మీద ఇంకా ఆశ ఉందా తనకి? ఎలా? ఇంకెంతకాలం జీవితాంతం ఇదే బాధతో బాధపడుడేనా? ఇలా ప్రశ్నార్థకంగా ఉన్న తన జీవితంలోనికి సడన్గా యేసు ప్రభు వచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి తన జీవితం గురించి ఉంటుంది. యేసు ప్రభు చుట్టూ జన సమూహము ఉంది. జనాలలోనికి అడుగు పెట్టకూడని తను, ఇప్పటి వరకు అడుగు పెట్టని తను ధైర్యము చేసింది. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను స్వస్థత నొందుతాను విశ్వాసం ఉంచింది. యేసే నా నిరీక్షణ అని అడుగు ముందుకేసింది. వెళ్ళింది. యేసు ప్రభు యొక్క చెంగును మాత్రం, ఆ కొలను మాత్రం ముట్టుకుంది. అనుకున్నట్టే తన విశ్వాసము తనని స్వస్థపరిచింది. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్న మాట 34వ వచనంలో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దాని వైపుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను. ఈ మాట విన్నప్పుడు తనలో ఎంత సంతోషం ఉప్పొంగి ఉంటుంది. 12 సంవత్సరాలు తన బాధ తీరిపోయింది. 12 సంవత్సరాలు తన రోగం తగ్గిపోయింది. తన విశ్వాసము తనను బాగు చేసింది. తన పరిస్థితి అంతా మార్చేసింది. ఆ తర్వాత నుండి తన జీవితం గురించి ఎవరికైనా చెప్పాలంటే క్రీస్తుకి ముందు, క్రీస్తుకి తర్వాత అన్నట్టుగా చెప్పేదేమో కదా. అలా తన స్వస్థత తిరిగి సంపాదించుకుంది. అంత మాత్రమే కాదు, సమాధానము గల దానివి పొమ్ము అని యేసయ్య పలికినాడు. అంటే అప్పటి వరకు తన జీవితంలో లేని సమాధానమును కూడా యేసయ్య ఇచ్చాడు. ఇవన్నీ ఒక లెక్క అయితే తను పొందుకున్న మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసా?
యేసే అంటున్న మొదటి మాట కుమారి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే మై డాటర్, నా కుమార్తె. అప్పటి వరకు ఏ ప్రేమకు ఏ బంధానికి నోచుకొని తను ఇప్పుడు స్వయంగా యేసు ప్రభువే నా కుమార్తె అని పిలిచినాడు. ఎంత గొప్ప సంబంధాన్ని ఏర్పరచుకుంది కదా యేసయ్యతో. ఇదిగో దేవుడు ఈ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని నీ ముందు పెడుతున్నాడు. తన కష్టాన్ని తీర్చిన దేవుడు నీ కష్టాన్ని తీర్చలేడా? తన జీవితాన్ని సమాధానంతో నింపిన దేవుడు నీ జీవితాన్ని సమాధానంతో నింపలేడా? అప్పటి వరకు ఒంటరిది ఇప్పుడు అందరి మధ్యలోకి వచ్చింది. అప్పటి వరకు భయపడుతూ ఒకటే ఉండేది, ఇప్పుడు ధైర్యంగా జనసమూహంలోనికి వచ్చింది. అప్పటి వరకు నిరీక్షణ లేనిది, బతుకు మీద ఆశ లేనిది, ఇప్పుడు యేసయ్య వల్ల జీవితం మీద ఆశ పుట్టింది. అప్పటి వరకు ఏ బంధము లేనిది ఇప్పుడు స్వయంగా యేసయ్యతోనే నా కుమార్తె అని పిలిపించుకుంది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని దినాలు అని ఎదురు చూస్తున్నవా? అయితే దేవుడు అంటున్న మాట, యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. విశ్వాసం ఉంచుదాం, నిరీక్షణ ఉంచుదాం, యేసు అందే కనిపెట్టుకొని ఉందాం. దేవుడు తగిన కాలమందు కార్యమును నెరవేర్చేవాడు. ఆలస్యము చేసిన అలక్ష్యము చేయని దేవుడు అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి